హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీ. ఇది మనూరి సాయిబాబా దేవాలయం. ఇది సాయిబాబా గుడి దగ్గర ధోని. అది మనూరి శివాలయం. ఈ శివాలయం సాయిబాబా గుడి రెండు పక్కనే ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. రేపు గురు పౌర్ణమి కాబట్టి సాయి బాబా గారి మండపం సామాను అన్ని శుభ్రం చేస్తున్నాం. అయితే మొన్న నాకు దెబ్బ తగిలింది ఫ్రెండ్స్, అది ఇంకా కొద్దిగా తగ్గలేదు. మా వైఫ్ పెద్దోడు ఇద్దరే కష్టపడుతున్నారు. ఆల్రెడీ ఒకసారి కడిగింది కూడా మా పెద్దోడికి నచ్చదు, వాడు శుభ్రం వాడిది. అందుకని వాడు ఇంకా అదిగో రుద్దుతున్నాడు. పని చేయటమే కాదు, పని మనకు అప్పచెప్పినప్పుడు అది అంత నీట్గా ఉందని మనం కూడా చూసుకోవాలి. అట్లా చేస్తాం కాబట్టి మనకి ఈ పని అప్పచెప్పారు. అక్కడ బాబా గారండి, మండపం మొత్తం తీసేశారు కాబట్టి ఇప్పుడు మామూలుగా సింపుల్గా పడతారు బాబా గారు. మండపం శుభ్రం చేసి బిగిస్తారు, అప్పుడు మళ్ళీ తీసి పెడతాను వీడియో. బాబా గారి ఉయ్యాల. గుడి మొత్తం శుభ్రం చేసామండి, బూజు దులిపాం, ఫ్లోరింగ్ మొత్తం కడిగాం, మొత్తం తుడిచి ఈ మూల ఓటికి ఆపాం. ఎందుకంటే సామాన్ అవన్నీ కడగాలి కదా. పెద్దోడు నీళ్ళు పడుతుంటే నేను ఒక చేత్తో రుద్దుతున్నాను. కట్టు తడవకూడదని ఒక చేత్తో రుద్దుతున్నాను. మొత్తం చేయాలి, మొత్తం వాళ్ళే పని చేయాలంటే చేయలేరు కదా. అందువల్ల కడిగిని మొత్తం ఎమ్మడే తొడవాలండి, లేకపోతే ఇత్తడు కదా. మా నీళ్ళు చుక్కలు ఉంటే ఎమ్మడే మచ్చలాగా పడతాయి. అందువల్ల మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి. పెద్దోడి సంగతి చెప్పేది ఏముంది, వాడు నీట్నెస్, వాడు నీట్గా తుడుతున్నాడు కూర్చొని. ఈ 10 రోజుల నుంచి మా వైఫ్ పెద్దోడు ఇద్దరే చేస్తున్నారండి పని. పొద్దున సాయంత్రం కంపల్సరీగా రావాల్సిందే గుడి కాడకి. సామాను మొత్తం అయిపోయిందండి, కడగటం తుడవటం. ఇంకా ఫ్లోరింగ్ ఆ మూలన శుభ్రంగా తుడిచి నీళ్ళు తాగి శుభ్రంగా తుడుస్తుంది మాడోళ్ళు. పని మొత్తం కంప్లీట్ అయినట్టేనండి. ఇంకా లోపల ఒకటికి సామాను మొత్తం అయిపోయింది కాబట్టి బాబా గారి విగ్రహం వెనకాల మొత్తం సర్దాము. లోపల మొత్తం అయిపోయిందండి పని. ఇక బయట బూజు దులిపి కిటికీలు అవన్నీ తుడిచేసాం. మొత్తం బయట కూడా అయిపోయింది మొత్తం పని. ఇక కింద బూజు దులిపి నీళ్ళు పెట్టి శుభ్రం చేస్తుంది మా వైఫ్. మొత్తం అయిపోయిందండి పని. ఇక రేపు పండక్కి మొత్తం రెడీ అయినట్టే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.